హాయ్, వెల్కమ్ టు తెలుగు 70mm. ఇప్పుడే డాకు మహారాజ్ ఫస్ట్ హాఫ్ అయితే చూడడం జరిగింది. మామూలుగా లేదు, అరాచకం అయితే మాత్రం. బీజిఎం ఎస్ఎస్ తమన్ గారు అయితే కొట్టేశారు. బాబోయ్, ఏ మ్యూజిక్ అసలు! ఎలివేషన్ షాట్స్ ఉన్నాయి. సూపర్ సూపర్ సూపర్. అసలు గేమ్ చేంజర్ తర్వాత ఇది ఎందుకు రెండు ప్యారలల్గా వచ్చే నాకు అర్థం కాలే. ఎందుకంటే ఆ మ్యూజిక్తో ఒకలాగా సైలెంట్గా, ఈ మ్యూజిక్లో అయితే వైలెంట్గా అదరగొట్టేశాడు. స్పీకర్లు అయితే నిజంగా కాలిపోతాయి, కానీ కాలకుండా కొంచెం బాగానే పెట్టారు. తమన్ గారికి హ్యాట్స్ ఆఫ్. అలాగే బాలయ్య గారు డాకు మహారాజ్ ఎలా అయ్యారు అనేది సెకండ్ హాఫ్లో చూపిస్తారేమో. ఎలా అయ్యారు అనేది చూపించలే, కానీ ఆయన జైలు నుంచి ఎంట్రీ దగ్గర నుంచి పాపను కాపాడుకుని ఆయన ఆ పాపకి రక్షణ ఇచ్చే వరకు స్టోరీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం సూపర్ సూపర్ సూపర్. రెండు పాటలు అయితే రావడం జరిగింది. అలాగే మనం ట్రైలర్లో చూసుకున్న వాడికి 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్ ఉన్నా సరే వాడు పడిపోకుండా నరికేడు అనే డైలాగ్ కూడా ఎండింగ్లో అయితే మాత్రం ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో ఉంది. సినిమా అయితే సూపర్ సూపర్ సూపర్. బాలయ్య గారు అరాచకం. అసలు ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. ఫ్యాన్స్కి ఇంకోటి ఏంటంటే దబిడి దిబిడి సాంగ్ అనమాట చాలా పాపులర్ అయిపోయింది కదా, ఆ సాంగ్ కూడా ఈ ఫస్ట్ హాఫ్లోనే రావడం జరిగింది. మనం ఏదైతే బాలయ్య గారు ఇలా ఎందుకు చేశారు అని అనుకున్నాం కదా, ఆ స్టెప్పులు అయితే మాత్రం కొంచెం రిమూవ్ చేయడం అయితే జరిగింది. అంటే ఓన్లీ వెనకాల ఇలా అన్నది తప్ప మిగతాది ఇలా చేపెట్టింది అవన్నీ తీసేయడం జరిగింది. నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి చూడడానికి నీట్గా అరేంజ్ చేశారు అని నాకైతే అనిపించింది అనమాట. అలాగే పాప క్యారెక్టర్ అయితే మాత్రం సూపర్ సూపర్ సూపర్. చాలా బాగా పాప నాకు బాలకృష్ణ గారే కనిపించారు అనమాట. మిగతా హీరోయిన్స్ నాకు తెలిసి ఈ సెకండ్ హాఫ్లో వస్తారేమో. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అరాచకం. ఇక లేట్ లేకుండా సెకండ్ హాఫ్ చూసి మళ్ళీ వచ్చి రివ్యూ చెప్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm. సైనింగ్ ఆఫ్ మీ ఆదిత్య. బాయ్ బాయ్.